హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ వందనాలు ప్రతి ఒక్కరికి కూడా జై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే మీరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు చాలా మంది రకరకాలుగా కూడా కేసీఆర్ మీద అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకో తెలియదు కానీ ఇంకా కేసీఆర్ మీదనే పడి ఏడుపైతే పోతలేని పరిస్థితి అయితే కనబడుతుంది ఈ తెలంగాణలో ఎందుకు గిట్లా తయారవుతున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భజన మీడియా చేసే భజనకు మనందరం ఎందుకు ఉలిక్కి పడాలి అనే అంశానికి సంబంధించి కూడా మనందరం చర్చించుకుందాం నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కటి కూడా మీతో చర్చించబోతున్నాను వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తుకు సంబంధించి పూర్తి స్థాయిగా భరోసా నుండేందుకు 9908572666 అనే నెంబర్కు పూర్తి స్థాయిలో కూడా మీ యొక్క సహకారం కూడా అందించండి రైట్ ఇక నేరుగా టాపిక్లోకి వెళ్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 2014 నుంచి 2023 వరకు తన అద్భుతమైన పరిపాలన కొనసాగించారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రానిచ్చిండు వచ్చిన తర్వాత 100 రోజులు 6 గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలకు సంబంధించి చెప్పే ప్రయత్నం చేసిండు దాంట్లో 40 రోజులు పూర్తయినాయి ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ కూడా పడబోతుంది ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఎట్లున్నాయి అనేది ఒకసారి మీరు వినాలి దయచేసి చెప్తున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలలో పల్లెలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి అవ్వలు అక్కలు అన్నలు తమ్ములు బాబాయిలు పిన్నిలు అందరూ కూడా తాతలు అందరూ కూడా ఈ తెలంగాణలో ఏమైపోతున్నది ఏం జరుగుతున్నది ఎందుకు గిట్ల తయారయ్యారు అనే విషయానికి సంబంధించి మీతో నేను చర్చించబోతున్నా అయితే దీని అన్నిటికంటే మూలం ఒక అంశం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఏది ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా కూడా ఇక్కడ మీకు కనబడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కాళేశ్వరం జలాలు ఇంత అద్భుతంగా తరలిస్తూ ఉంటే కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఒకసారి చూడండి కాళేశ్వరం జలాల తరలింపు ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి మీద ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు లేదు లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అవినీతినంతా దోసుకొని కేసీఆర్ ఇతర దేశం ఏదో పారిపోయినట్టు లేనిపోని లంగముచ్చట్లన్నీ చెప్పి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం కేసీఆర్ మీదే చేస్తున్నారు ఇది వాస్తవమైన విషయం అయితే దాంట్లో క్లారిటీగా కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు మీరందరూ ఇవన్నీ కాళేశ్వరం జలాలు తరలింపు ఎలా కొనసాగుతున్నది అనేది ఒక్కసారి మీరు చూడాలి ఇక్కడ 1, 2, 3 కాదండి ఏ విధంగా తరలింపు జరుగుతున్నది ఇగో ఎస్ఆర్ఎస్పి కానీ గోదావరి నది తీరానికి సంబంధించి ఇగో ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఒకసారి చూడండి ఎల్లంపల్లి బ్యారేజ్ కానీ లేకపోతే సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇటు గోదావరి కానీ మేడిగడ్డ పంప్ హౌజులు కానీ అన్నారం పంప్ హౌజులు కానీ ఇటు ఏది సుందిల్ల పంప్ హౌస్ కానీ కొత్త ప్రాతిపాదికగా టన్నెల్ వ్యవస్థ 32 కిలోమీటర్లు కానీ కాకతీయ కాలువ కానీ దాంతోపాటుగా పూర్తి స్థాయిలో వరద కాలువ కానీ మేడారం కాలువ కానీ ఇటు అనంతగిరి కానీ రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ బసవాపూర్ కానీ దాంతోపాటు ఇటు పంప్ హౌస్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత అద్భుతంగా నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించేందుకు కేసీఆర్ కాళేశ్వరం జలాలతోని ఇన్ని పంప్ హౌజులు నిర్వహించి ఇన్ని కాలువలు ఉంచి తెలంగాణలో ఉన్న ప్రతి రైతన్నకు కూడా ఇక నీళ్ల గోస రాకూడదు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బిందెలు బకెట్లు పట్టుకుని మన ఇవి ఉంటాయి కదా ఎడ్ల బండ్లు సైకిళ్ళ మీద ట్రాక్టర్ల మీద ఇన్ని గోసపడ్డం ఇక గోసపడద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన పరిపాలన చేస్తే ఈరోజు కేసీఆర్ను ఒక్కొక్కడు పొట్టు తిడుతున్నారు మరి ఎందుకు తిరుగుతున్నారో ఏం కథనో వాళ్ళకి సంబంధించి నాకైతే అర్థమైతలేదు కానీ తెలంగాణ ప్రజలు మాత్రం విసికి వేసారిపోయారుగా ఒరే నాయన మీరు మనసులా గాడుదులా అనే కాడికచ్చిలుగా డైరెక్ట్గా ముచ్చట మొదలుపెట్టిలు వీళ్ళేంద్రబాయ్ 40-50 రోజులు అయిపోతుంది ఇంకా కేసీఆర్ అని ఎడతాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కండ్ల ముంగట ఇంత అద్భుతంగా కనబడుతున్నది కదా నీకు ఇక్కడ ఎస్ఆర్ఎస్పికి సంబంధించి ఎల్లంపల్లి బ్యారేజ్ కానీ అటు సుందిల్ల బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ మేడిగడ్డ బ్యారేజ్ కానీ ఇటు మరోవైపు మిడ్మానేరు కానీ ఇటు మల్లన్న సాగర్ కానీ అక్కడ రంగనాయక సాగర్ కానీ అటు అనంతగిరి కానీ ఇటు కొండపోచమ్మ కానీ అటు బసవాపూర్ కానీ ఇంత మంచిగా అద్భుతంగా ఇంత మంచిగా కనబడతా ఉంటే అన్నారం ఒక్కసారి చూడు ఇంత మంచిగా కనబడతా అంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒకసారి చూడాలి అన్నారం బ్యారేజీకి చూడురి
ఇగో సుందిల్ల బ్యారేజ్ చూడురి, శ్రీపాద ఎల్లంపల్లి చూడురి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూడురి, మల్లన్న సాగర్ చూడురి, కొండపోచమ్మ చూడురి, గంధమల్ల రిజర్వాయర్ చూడురి. గింత అద్భుతంగా రిజర్వాయర్లు కట్టి భూగర్భ జలాలలో నీటిని నిల్వ ఉంచి అక్కడ పూర్తి స్థాయిలో ఆ చుట్టు పరిహాక ప్రాంతంలో ఉన్న గ్రామాలు కానీ లేకపోతే వ్యవసాయ పంట పొలాలకు సంబంధించి అద్భుతంగా పూర్తి స్థాయిలో నీటి యొక్క నిల్వకు సంబంధించి ఇంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఈరోజు ఎంత ఘోరం అండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు తిన్నాడు, అది తిన్నాడు, ఇది తిన్నాడని ఇంత ఘోరంగా ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంత కళ్ళకు కనబట్టినట్టు కనబడుతుంది కదా ప్రాజెక్టుల విషయంలో. మరో 2 నెలలు అయితే పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే మీ అందరికీ అర్థమైపోతుంది. గుక్కడి నీళ్ల కోసం ఎంత అవస్థ పడుతున్నారు ఏంది అనేది మీకు తెలిసిపోతుంది. తెలంగాణ ప్రజలారా మీకు అర్థమైపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకే తెలిసిపోతుంది తెలంగాణ ప్రజలారా. ఇంత అద్భుతంగా కండ్లకు కనబడతా ఉంటే కేసీఆర్ మీద నిందాపనిందలు వేస్తున్నారు కదా. కాళేశ్వరం జలాలు అనేది ఒక్కటి కాదు, ఒకసారి మీకే చూపెడతావు. మీకు ఇగో బసవపూర్ కానీ గంధమల్లమ్మ కానీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇన్ని బ్యారేజీలు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఏంది అద్భుతమైన వాటర్ను అంటే ప్రతి ఒక్కరి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా ఇటు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయతో కానీ ఇంత అద్భుతంగా చెరువులను తవ్వేయడం కానీ లేకపోతే చెరువులని నింపడం కానీ ఇంత మంచిగా చేస్తూ ఉంటే కేసీఆర్కు సంబంధించి ఒకరు కాకపోతే ఒకరు వాహా ఓహో అని చెప్తారు. ఇక ఇదా అన్యాయం. మంచి నీళ్లు పోసిన ఏంది అంటే తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడిపోతుంటే తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ గుర్తున్నదో లేదో గుర్తుపెట్టుకోరి. చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని ఓ నా తెలంగాణ అని మనం పాటలు పాడుకున్నాం. గజ్జగట్టినాం, గైగట్టినాం, అన్నీ చేసినాం, ఆడినాం, పాడినాం. వచ్చిన తెలంగాణలో ఆయన నీళ్లను మంచి సరఫరా చేస్తూ ఉంటే ఈరోజు కేసీఆర్ మీద నిందాపనిందాలు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరే ఆలోచించురు తెలంగాణ ప్రజలరా. మీ నోరు పడిపోయిందా? మేడిగడ్డ జీవగడ్డ అని ఎందుకు చెప్పలేరు? కాంగ్రెస్ ప్రచారం అబద్ధమని అనలేరా? బీఆర్ఎస్ నేతలకు అవగాహన లేదా? మాకేం అవసరమని ఊరుకుంటున్నారా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అధ్యయనం చేయండి. అసలు నిజాలు తెలంగాణ ప్రజలకు తెలియని చెప్పండి. ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయి, ఎలకల బాధకు ఇల్లు తగలబెట్టుకుంటామా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఇంత అద్భుతమైన ప్రాజెక్టును కట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు కనీసం చెప్పలేకపోతున్నారండి. ఒకసారి చూడరు ఇంత మంచిగా, ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలను. ఏంది ఉద్యమ కాలంలో అన్నీ కేసీఆరే చూసుకుంటాడు, అధికారంలో నాడు కూడా అన్నీ కేసీఆరే చూసుకుంటున్నాడు. సమస్యలు వస్తే కేటీఆర్ హరీష్ రావులు పరిష్కరిస్తారు. ఎన్నికలలో టికెట్లు ఇస్తారు, గెలిపించేందుకు ఫండింగ్ ఇస్తారు, నియోజకవర్గాల వారిగా వెళ్ళి ప్రచారం చేస్తారు. అభ్యర్థుల గెలుపు కోసం వారి నియోజకవర్గాలు కూడా వదిలి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తారు. మిమ్మల్ని నాయకులను చేస్తారు, మీకు పదవులు కల్పిస్తారు. ఇది చాలు, మీకు అంతకన్నా ఏం కావాలి? పాలకులైతే ఏలుతారు, ప్రతిపక్షంలో ఉంటూ నోరు మూసుకుంటారు. అదే కార్యకర్తల మీద అయితే అరుస్తారు. మీకు నచ్చని కార్యకర్తలను వేధిస్తారు, జెండాలు మోసే వారిని ద్వేషిస్తారు. పార్టీకి ఇబ్బందులు వస్తే పట్టించుకోరు. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆదుకోవాలన్న ప్రయత్నం కూడా చేయరు. పార్టీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తుంటే కనీసం ప్రశ్నించలేరు. వెచ్చగా ఉంటే పంటాం, పచ్చగా ఉంటే తింటాం అనుకునే నాయకులు మూలంగానే బీఆర్ఎస్ పార్టీ ఇంత దాకా వచ్చిందా? ఇప్పటిదాకా మాకేమిస్తారు అడిగిన వాళ్ళు ఏనాడైనా పార్టీకి మేమేమిచ్చామని ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకోవాలి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పాలకపక్షం ప్రతిపక్షం చేరుకున్నది ఎందుకో తెలుసా? ప్రజల నుంచి ఆనాడు ఎన్ని విమర్శలు వచ్చినా ఎమ్మెల్యేలు మారాలన్న ఆలోచన చేశారా? చెప్పిన వారిని శత్రువులుగా చూస్తారు, అడిగిన వారిని దూరం పెడతారు. ఇప్పుడు పార్టీ ముంచి కాలక్షేపం చేస్తుంటారు. మళ్ళీ పార్టీ ఎలా నిలబడాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని నిత్యం కేటీఆర్ హరీష్ రావులు మళ్ళీ కాళ్లకు బలపం కట్టుకొని తిరిగేలా చేస్తారు. ఉద్యమ కాలంలో వెలిగిన నేతలే అధికారంలో ఉన్న పదవులు
పదేళ్ళు వెలుగులలోనే ఉన్నారు. పార్టీ ఓడిపోయిందని చాటుకు వెళ్ళకండి. ఎందుకంటే ఈ చీకటి కొద్ది కాలమే. ప్రజల గుండెలలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు కావాలనుకుంటున్నది కేసీఆర్ని. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసత్యాలను నమ్మకండి. వారు చేసే కుయుక్తులలో పలకండి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగిన పాలన ఎంత అభివృద్ధి చెందిందో చెప్పండి. పల్లెల్లోకి వెళ్ళండి, బావులలో నీళ్లు చూపించండి, బోర్లలో నీళ్లు చూపించండి. ఇదంతా కేసీఆర్ పుణ్యం కాదా అని అడగండి. మళ్ళీ పాత రోజులు వచ్చేందుకు కనీసం ఇప్పుడైనా ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్సీలు, పదవులు పొందిన వారంతా ప్రజల్లోకి రండి. ముఖ్యంగా కాళేశ్వరం విజయాలను చెప్పండి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి ప్రజలకు వివరించండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్న విషయాలు ఎలా అసత్యాలో కూడా నిరూపించండి. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మీ అందరి మీద బాధ్యత ఉన్నది బిడ్డ. ఎవడన్నా తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఉరికిచ్చి పొలిమేరలు తన్నేటట్టు చేపిస్తాను నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోని. ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది, తెలంగాణ ప్రజలకు ఎంత అభివృద్ధి చేసింది, ఎక్కడెక్కడ కేసీఆర్ ఏం చేసిండు, ఈరోజు బావులలో శెలకలలో నీళ్లు ఎక్కడి నుండి వచ్చినాయి, బోర్లలో బావులలో ఈరోజు ఇంటికాడికి 24 గంటలు నిత్యం కరెంట్ ఎట్లొచ్చింది, ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారా సన్నాసులారా అని అడగండి. పార్టీ జెండా మోసినోని పక్కన పెడితివి, ఉద్యమంలో పనిచేసినోని పక్కన పెడితివి, నీ స్వార్థ రాజకీయాల కోసం ఎవడోకో మెప్పు కోసం నువ్వు పార్టీని నమ్ముకున్నా కానీ హేళనే చేస్తేవి. ఈరోజు మీ వల్ల, మీ దౌర్భాగ్యపైన ఆలోచన వల్ల పూర్తి స్థాయిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణం వాళ్ళే. నేను చెప్తున్నా కదా, ఈరోజు కేటీఆర్, హరీష్ రావు అనే వ్యక్తులు వాళ్ళ సొంత నియోజకవర్గాన్ని వదిలేసి మీ గెలుపు కోసం మిమ్మల్ని పార్టీ నాయకులుగా చేయడానికి, మిమ్మల్ని లీడర్లుగా చేయడానికి మీ నియోజకవర్గాలలోకి వచ్చి ప్రచారం చేయలే. కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు తిరుగుతున్నారు కదా. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నిజంగా పార్టీ మోసినోడు, జెండా కట్టినోడు, బ్యానర్ పెట్టినోడు, ధర్నా చేసినోడు, రాస్తోరోక చేసినాడు, లాఠీ చార్జ్ తిన్నోడు, కేసుల పాలైన ఉద్యమకాలను పక్కన నెడితే సన్నాసులారా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మీరే ఓటమిరా సన్నాసు. ఇవాళ ఎవడన్నా పార్టీ మారాలనుకుంటే చూస్తే బిడ్డ చెప్పులు మెడకేపిస్తాను. మీ నియోజకవర్గంలో చెప్పులు మెడకేపిస్తాను. 10 ఏళ్ళు పందులు లెక్క, ఏంది పందికొక్కులు లెక్క తిని ఇలా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తెలంగాణ రాష్ట్రం బిడ్డ. కష్టకాలంలో ఉద్యమ నేత గిన్ని చేసిండు. కళ్ళు కనబడతలేవా? కళ్ళకేమన్నా చీకటి వచ్చిందా? ఈ ప్రాజెక్టు గురించి ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కని సోయి లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, దాంట్లో ఎన్ని కాలువలు ఉన్నాయి? కాళేశ్వరం అంటే ఓన్లీ ఆ ఒక్క కాళేశ్వరం అదొక్కటే చూపెడతాలా, లేకపోతే ఎన్ని ఎకరాలకు వాడుతుంది, ఏం కథకి? ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అరే ఇంత అద్భుతంగా ఎస్ఆర్ఎస్పి గోదావరి నది తీరాన ఇలంపల్లి ప్రాజెక్టు కానీ, సుందిళ్ళ ప్రాజెక్టు కానీ, అన్నారం బ్యారేజీ కానీ, మేడిగడ్డ బ్యారేజీ కానీ, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కాకతీయ కాలువ కానీ, వరద కాలువ కానీ, అటు మేడారం కానీ, అనంతగిరి కానీ, రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, బసవాపూర్ కానీ, గన్నమల్లమ్మ కానీ, ఇన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వివరించలేకపోతున్నారు తెలంగాణ ప్రజలకు? మీకేమన్నా సావజొచ్చిందారా సన్నాసులారా? బీఆర్ఎస్ పార్టీలో ఓటమికి కారణం ఎమ్మెల్యేలే. ఒక్కనికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుమని అడగండి, ఒక ముక్కత్తదో అడగండి ఎవరికన్నా. అరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు లేనిపోని నిందలెత్తాలు. అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీలు దాని మీద పూర్తి స్థాయిలో కూడా నష్టం వాటిల్లిందని వాళ్ళు నోరు నొత్తిని మొత్తం మొత్తుకుంటున్నారు. దాని గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? అంటే తెలంగాణలో ఓన్లీ కేసీఆర్ ఉన్నంత వరకే వచ్చి మేము మంచిగా పచ్చగా ఉన్నప్పుడు తింటాం, వెచ్చగా ఉన్నప్పుడు వంటాం, గిరామీ సోయి. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఆదుకోరు మీరు? కొంచెమన్నా సోయి లేదా మీకు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఓడిపోయిన ఎమ్మెల్యేలా సిగ్గుశరం అనిపిస్తలేదు మీకు? 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, ఈ రోజు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అడగండి. నియోజకవర్గాలలో మీ కాడ కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు మీకు రోడ్లు ఎట్లా వచ్చినాయి, సంక్షేమ పథకాలు ఎట్లా వచ్చినాయి, నీళ్ళు ఎట్లా వచ్చినాయి, రైతు బంధు ఎట్లా వచ్చింది, 24 గంటల విద్యుత్ కరెంట్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? మీరు చేసిన పనులే మీరు చెప్పలేకపోతే ఇక నువ్వు ఎందుకు ఉండి నాయకుడిగా? అరే అటు సిరిసిల్ల నియోజకవర్గాన్ని, సిద్దిపేట నియోజకవర్గాన్ని, గజ్వెల్ నియోజకవర్గాన్ని, ఈ 3 నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో వదిలేసి వచ్చిల్లు కదా. వదిలేసి వచ్చి మీ నియోజకవర్గాలలో మిమ్మల్ని నాయకులను చేసిండు కదా హరీష్ రావు అనే వ్యక్తి, కేటీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే వ్యక్తి. ఈరోజు మీరు వెచ్చగున్నదని ఏడవంటాళ్ళు, పచ్చగున్నదని పందులెక్క ఇన్ని రోజులు ఎందుకు తిన్నారు? ఏం చేస్తున్నారు అసలు మీ నియోజకవర్గాలలో? కొంచెమన్నా సోయి ఉన్నదా? అరేగా ముఖ్యమంత్రి మీద
కేసీఆర్ మీద ఇద్దరు ముఖ్యమంత్రుల మీద ఎవరో తెలంగాణ ప్రజలకు తెలియని వ్యక్తి గెలిచిండాడా? వెంకటరమణారెడ్డి. మరి మేము ఈ నియోజకవర్గాలలో 10 ఏళ్ళు పూర్తి స్థాయిలో పందుల లెక్క దున్నపోతుల లెక్క తిన్నారు కదా, మరి ఏమైపోయింది? మీరు ఎందుకు ఓడిపోయారు? ఇప్పటికీ సమీక్ష చేసి మా కార్యకర్తల వైఫల్యమే, నేను డబ్బులు వంచినా లేకపోతే మందు సీసాలు వంచినా అని ఇంకా బేరాలు వేసుకుంటా, లేకపోతే నా మీద కుట్ర జరిగింది, నా నియోజకవర్గం మీద కుట్ర జరిగింది, ఇంకెన్నేళ్ళు గీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను ఒక 10 మందిని అడిగినా గీ చెప్పుర్రా నాయన అంటే ఒక్క నీ తెలియదు అంటాను. ఒక్క రోజా 2 రోజుల 24 గంటలు 365 రోజులు ప్రతి క్షణం ప్రతి నిమిషం పాపం హరీష్ రావు అనే వ్యక్తి ప్రాజెక్టు దగ్గరనే ఉన్నాడు కదా, అక్కడే తిన్నాడు, అక్కడే నిద్రపోయిండు. ఈ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డాడు ఆయన? కేసీఆర్ అనే వ్యక్తి ఎంత కష్టపడ్డాడు? ఈ ప్రాజెక్టు గురించి చెప్పంటే ఇప్పటి వరకు నాకు తెలియదు అంటారు. అరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బురద జల్లి మీద చేసే ప్రయత్నం వస్తూ ఉంటే ఒక్క నీ తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు. గిన్ని ఉన్నాయి రా ఆయన, ఎన్ని బ్యారేజీలు కట్టిలంటే బెబ్బెబ్బెబ్బెబ్బె గిదా 10 ఏళ్ళు పచ్చగా ఉన్న పంటను మేసి ఈరోజు వెచ్చ ఉన్నదని ఏడబందామని పోతున్నావురా సన్నాసి. నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందే. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాంట్లో అన్నారం ఉన్నది, మేడిగడ్డ ఉన్నది, సుందిల్లు ఉన్నది, ఎల్లంపల్లి ఉన్నది, ఎస్ఆర్ఎస్పి ఉన్నది, మిడ్మానేరు ఉన్నది, అనంతగిరి ఉన్నది, రంగనాయక సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది, కొండపోచమ్మ ఉన్నది, బసవపూర్ ఉన్నది, గంధమల్లమ్మ ఉన్నది. గిన్ని ఉన్నాయి కదా, ఎన్ని కాలువలు ఎన్ని బ్యారేజ్లు ఏం కథ చెప్పమంటే చెప్పకపోతిరి. ఇక మిమ్మల్ని ఏమనాలి నేను? గిదా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం కనీసం అబద్ధం అని చెప్పలేరా మీరు? కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని అబద్ధం అని చెప్పలేరా మీరు? అబద్ధం ప్రచారం చేస్తుంది. ఇది బూటక ప్రచారం, ఇది అన్యాయం, ఇది ఘోరం. అసలు ఇంత అన్యాయంగా ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా గిట్లా ప్రచారం చేయాలని ఎందుకు చెప్పలేకపోతారు? ఎందుకు ఖండించలేకపోతున్నారు మీరు? చూడు, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను నిజాలు తవ్వుతా ఉంటే ఎప్పుడో కాకతీయుల కాలం నాటి చరిత్ర గుర్తు తెచ్చిండు కేసీఆర్. ఆనాటి కాలంలోనే ఇలాంటి ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలని అప్పుడున్న కాకతీయ రాజులే దాన్ని ప్రారంభించిలు. ఏదో వైరస్ కారణంగా కూడా ఏదో ఏంది చెడు శంకిస్తున్నదని దాన్ని కట్టడం ఆపేసిండట. ఇది ఈనాటిది కాదు, ఇది ఒక మహోన్నతమైన ఘట్టం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్పమంటే పచ్చగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు పందిళ్ళ లెక్కలు తిన్నారు, ఇప్పుడు వెచ్చగా ఉన్నదని ఎడబందామని పోతాను. కాంగ్రెస్ పార్టీల దగ్గర ఏడి పోతాను మీరు? ఏ పార్టీలో గుడి చేరుదాం అనుకుంటాను, ఏ పార్టీ దగ్గరికి పోదాం అనుకుంటాను మీరు? 10 ఏళ్ళు పచ్చగా ఉన్నప్పుడు మొత్తం తిన్నారు పందు లెక్క. అరే గింత అన్యాయంగా గింత ఘోరంగా అబద్ధపు బూటకు ప్రచారం చేస్తే కనీసం ఖండించలేకపోతున్నారండి. నేను ఎందుకు ఈ మాట అంటానంటే, వీళ్ళు ఎట్లున్నారంటే వెచ్చగుంటే పంటాం, పచ్చగుంటే తింటాం, గింతే. ఇక చూడుర్రి, ఎందుకంటే కాళేశ్వరం అనేది ఒక బృహత్తరమైన ప్రణాళిక, తెలంగాణకు జీవనాడి. అది చాలా మందికి అర్థం కావడం లేదు. మేడిగడ్డ మేడిపండు అంటూ కావాలని అసత్యమైన ప్రచారం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజలకు నీళ్ళు ఇవ్వలేమని తెలిసి కేసీఆర్ను బీఆర్ఎస్ను అప్రతిష్ట పాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. అసలు మేడిగడ్డ అంటే మేడిపండు కాదు, తెలంగాణకు మేడిగడ్డ ఒక జీవగడ్డ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది గొప్ప జలయజ్ఞం. కాంగ్రెస్ చెప్తున్న కట్టుకథలలో ఏమాత్రం నిజం లేదు. తాజాగా కాంగ్రెస్ నేతలు కొందరు చేస్తున్న అసత్యమైన ప్రచారాలు బీఆర్ఎస్ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఓవైపు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద క్రాఫ్ హాలిడే ప్రకటించారన్న విషయం అన్న తెలుసా? సోయి ఉన్నదా గిదన్నా? ఇప్పుడు మీరున్నది విపక్షమైన పార్టీ మీద, విపక్ష పార్టీలో ఉన్నారు. మీకు తెలుసా గిది ఒకటి జరిగిందని? నల్గొండ జిల్లాకు సంబంధించిన లీడర్లు ఏం చేస్తున్నారో మరి. జగదీశ్వర్ రెడ్డి ఏడున్నారో, మిగతా వాళ్ళందరూ ఏడున్నారో. నాగార్జున సాగర్కు సంబంధించి ఎడమ కాలువ కింద క్రాఫ్ హాలిడే ప్రకటించారు అన్న విషయం మీకు తెలుసా? మరి అలాంటి ప్రాంతానికి ఎస్ఆర్ఎస్పీ నుంచి చివరికి కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నీళ్లకు వస్తున్నాయని అంటున్నారు. కాళేశ్వరం నీళ్లు కాదని ప్రజలను, రైతులను మభ్యపెడుతున్నారు. వాటిని అమాయకమైన ప్రజలను నమ్మే ప్రమాదం ఉంది. అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్టు మాత్రమే కాదు, దీంట్లో అన్నారం ప్రాజెక్టు ఉంది. సుందిళ్ల ప్రాజెక్టులతో పూర్తయ్యేదే కాదు, శ్రీపాద, ఎల్లంపల్లి, మేడారం జలాశయం, మధ్య మానేరు, ఎగువ మానేరు అనుసంధానం, వాటికి తోడుగా మానేరు, అనంతసాగర్ రిజర్వాయర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, షామీర్పేట చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓడించే ముచ్చట కాదు. అంత పెద్దగా కాళేశ్వరం చరిత్ర. కాళేశ్వరం కింద
మూడు ముఖ్యమైన బ్యారేజ్లు 1531 గ్రావిటీ కలిగిన కాలువల ద్వారా నీరు పరుగులు పెడుతున్నది. సుమారు 203 టన్నెళ్లు అంటే స్వరంగాలు అడ్డువచ్చిన కొండలను తవ్వి నిర్మాణం చేశారు. తద్వారా కాళేశ్వరం నీళ్లు దూకుతున్నాయి. మొత్తం 20 లిఫ్టుల ద్వారా నీళ్లు తెలంగాణ చివరి ఆయకట్టు దాకా చేరుతున్నాయి. అందుకోసం 19 పంప్ హౌజ్ల నిర్మాణం చేశారు. మొత్తం మీద 20 రిజర్వాయర్ల నిర్మాణం చేశారు. రోజు 20 రిజర్వాయర్లు తెలుసా? ఇది ఎవ్వడికి తెలియదు. మొత్తం మీద 20 రిజర్వాయర్లు నిర్మాణం చేశారు. రోజుకు కనీసం 2 టీఎంసీల నీళ్లను ఆ ఏడాదిలో 90 రోజుల నుంచి 180 రోజుల పాటు నిరంతరం నీటి లభ్యత ఉన్నన్ని రోజులు ఎత్తిపోసే ప్రాజెక్టు కాళేశ్వరం. ఒకప్పుడు ఈ ఎత్తిపోతల పథకం అంటే 1-2 టీఎంసీలు పరిమితం అయ్యేది. ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయాలంటే కనీసం నెల నుంచి నెల 15 రోజుల సమయం పట్టేది. ఆలోపు పుణ్యకాలం కాస్త పుట్టుక్కుమనేది, పంటలు ఎండిపోయేవి. కానీ నేడు కాళేశ్వరం ఒక జల ప్రవాహం 2 రోజులకు ఒక టీఎంసీని ఎత్తిపోసే విధంగా భగీరథ ప్రయత్నం. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అబద్ధాలు వల్లించి కాళేశ్వరం మీద విషం చెన్నుతున్నది. ప్రజలలో ఏంది అనుమానాలన్నట్టింది. మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇల్లు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా నిర్మాణం చేస్తున్నా కొద్ది రోజులలోనే ఏదో ఒక రిపేర్ వస్తున్నది. ఇది మనందరికీ తెలుసు కదా తెలంగాణ బిడ్డలారా. ఇల్లు కట్టుకున్నా ఏదన్నా చేస్తే కొద్ది రోజులలోనే అది రిపేర్కి వస్తుంది. ఏదో ఒకటి చిన్న చిన్న మరమ్మతులు వస్తూనే ఉంటాయి. నిరంతరం దాన్ని బాగు చేసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. అలాగే నీటి ప్రాజెక్టులు కూడా నిరంతరం పర్యవేక్షించాలి. ఇక తాజాగా కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ప్రస్తుతం తెలంగాణలో పారకంలో ఉన్న నీళ్లన్నీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి వస్తున్నాయంటే కొత్త కథలు అల్లుతున్నారు. నిజంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు తెలంగాణ అంతటా పారే అవకాశం ఉంటే అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఎందుకు ఎడారైంది? తెలంగాణ పల్లెలన్నీ ఎందుకు వలసలు పోయాయి? అసలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన మోసం ద్రోహం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టింది నిజాం పాలకులు. దానినే దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. అప్పుడు ఉమ్మడి పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తారని నెహ్రూ కూడా ఊహించారు. మొత్తం 300 టీఎంసీల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. కానీ ఉమ్మడి పాలకులు దానిని 180 టీఎంసీలకు కుదించారు. అయినా ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేదు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కేవలం వరద నీటి జలాల మీదే ఆధారపడేలా చేశారు. అందుకోసం కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలు కూడా నిర్మాణం చేశారు. 180 టీఎంసీలు అనుకున్న దగ్గర ఆఖరకు 120 టీఎంసీలతోనే ముగించిలు. ఒకసారి చూడురు. ఇది ఇంతకాలం సీల్డ్ పేరుకుపోవడం, దాని నిర్వహణ సరిగ్గా చేపట్టకపోవడంతో ఆ ప్రాజెక్టు కనీసం 90 టీఎంసీల నీళ్లు కూడా నిలవలేకపోయింది. అయితే ఈ ప్రాజెక్టులో నీళ్లను విద్యుత్ ప్రాజెక్టును మళ్లించి ఎన్టీఆర్ హయాంలో మరోసారి తెలంగాణకు అన్యాయం చేశారు. తెలంగాణ ప్రాజెక్టును సాగును ఆగం చేశారు. అలా సగం నీళ్లు విద్యుత్ ప్రాజెక్టులో పోగా నిజామాబాద్ జిల్లా, ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఆ నీళ్లు సరిపోని పరిస్థితి. అలాంటిది శ్రీరామ్ సాగర్ నీళ్లు సూర్యాపేట దాకా తెచ్చామంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులు నోళ్లు లేవా? తెలంగాణలో ఏ మూలన చూసినా కనిపించేవన్నీ కాళేశ్వరం నీళ్ళే అని చెప్పలేరా? అంతేకాదు ఎల్లంపల్లి నిండుకుండలా ఉండడం కూడా కాళేశ్వరం పుణ్యమే అని చెప్పలేరా? తెలంగాణలోని ప్రతి పల్లెల్లోని చెరువులు గంగలా ఉందంటే కాళేశ్వరం నీళ్ళని చెప్పడానికి వెనకాడుతున్నారా? తాజాగా మంత్రి కొండ సురేఖ విడుదల చేసిన రంగనాయక సాగర్ నీళ్లు కూడా కాళేశ్వరం నీళ్ళే కదా. మరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇప్పటికైనా మీ మూగబోయిన నోరులను విడవండి. నిజాలను తెలంగాణ ప్రజలకు చెప్పండి. ప్రజల్లోకి వెళ్ళండి. లేకుంటే పార్టీ మిమ్మల్ని పక్కన పెట్టేదాకా తెచ్చుకోకండి. కాళేశ్వరం దాకా తెలంగాణకు కొత్త నీరు వచ్చినట్లే బీఆర్ఎస్లో కొత్త నీరు వస్తే తప్ప పాత నీరు ఫిల్టర్ అయ్యేలా లేదు. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, నాడు జెండా మోసినోళ్ళే ఇలా కేసీఆర్కు వాళ్ళందరూ కూడా పునాదులు అవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నేను ఒక సర్వే చేసుకున్నా. నిజంగా 40 రోజులకు సంబంధించి కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు, కేసీఆర్ ఓటమికి ఎవడెవడు పనిచేసిండు, కేసీఆర్కు సంబంధించి కారణాలు ఏంటి అనేది కూడా ఆరా తీసే ప్రయత్నం చేసినాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు, చాలామంది ఎమ్మెల్యేలు కనీసం కేసీఆర్ చేసిన అభివృద్ధి తెలియదండి వాళ్ళకు. కాళేశ్వరంలో ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఏ జిల్లాలకు నీళ్ళు అందుతాయి, ఎన్ని టీఎంసీలు అందుతాయి, రోజుకు ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు, గతంలో ఉన్న ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు, దాని మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది, దానిని తెలంగాణలోని మారుమూల గ్రామాలకు ఏ విధంగా ప్రతి చెరువుకు నీళ్ళు ఎట్లా అందుతున్నాయి, మిషన్ భగీరథతో నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయని చెప్పలేకపోయారు. ఇంత దౌర్భాగ్యమైన వ్యవస్థ, ఇంత దుస్తులు, ఇంత నీచులు ఉన్నాక ఇక ఏమవుతుంది? దీంట్లో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది. నేను చెప్తాను కదా,
కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా మంచినీళ్లతోనే అన్నిటిని A to Z మంచిగా చేసిండు. మళ్ళొక్కసారి ఆగం చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. నేను దయచేసి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఫిల్టర్ కావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఫిల్టర్ కావాలి. అసలు సిసలైన నాయకులు తెర మీదకి రావాలి. ఈ భజనగాళ్ళు అంతా పక్క పోవాలి. ఆ కేటీఆర్ చుట్టూ ఉండే సోషల్ మీడియా కానీ, హరీష్ రావు చుట్టూ ఉండే బలగం కానీ, కేసీఆర్ చుట్టూ నిత్యం దండాలు పెట్టే బ్యాచ్ కానీ ఇవన్నీ మారాలి. బీఆర్ఎస్ పార్టీలో ప్రక్షాళన మొదలు కావాలి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, బస్తీమే సవాల్ చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక 2 నిమిషాలు చెప్పంట. ఎక్కువ అడగ, నేను 120 సెకండ్లు చెప్పమంట. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎంత బూటకమైన ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరూ దీని గురించి ఒక్క 2 నిమిషాలు 120 సెకండ్లు అడుగుతా. ఒక్కరి తెలియదండి. ఘోరం ఇది. చేసిన అభివృద్ధిని కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాక ఇక కేసీఆర్ బంగారు పల్లెంలా ఏంది వడ్డీ చేస్తే ఏం చేస్తాడు, వీళ్ళ వల్ల ఏమైతే తెలంగాణ ప్రజలారా మీరే గుర్తుపెట్టుకోరు. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అద్భుతమైనగా చేస్తే కనీసం వీళ్ళకి ఏం తెలుస్తుందండి, ఒకసారి మీరే ఆలోచించరు. 2 నిమిషాలు, నేను 120 సెకండ్లు అండి, 120 సెకండ్ల సమయం ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ పార్టీలో పోటీ చేసిన 119 అసెంబ్లీ సెగ్మెంట్ల ఎమ్మెల్యేలను నేను అడుగుతా. ఎవ్వరు చెప్పలేడు. అంటే హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ గీవులు తప్ప ఎవ్వరు చెప్పలేరు. గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ సాబ్, నేను మళ్ళీ అంటున్నా, దయచేసి మీ చుట్టూ ఉన్న ప్రక్షాళన చేయండి. వాస్తవాలను మీకు చేరవేసే బ్యాచ్ లేదు, మొత్తం భజన బ్యాచ్. కేసీఆర్ సార్ నమస్తే, సార్ నమస్తే మీరు చూసి మళ్ళీ నమస్తే పెట్టేదాకా ఇట్లా పెట్టేటోళ్ళు ఉన్నారు. ఈ జోకుడు గాలని అంతా పక్కన పెట్టుర్రు ఫస్ట్. అరే కనీసం ఇంత దుష్ప్రచారం జరుగుతుంటే తిప్పి కొట్టలేకపోతున్నారండి. ఈ తప్పులన్నీ మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నా. మీరు మామూలు ఫైట్ చేయొద్దు సారు, నేను చెప్తున్నా కదా. ఇంత ఘోరంగా మీళ్ళ నోరు మూగపోయిందా, నోరు వడిపోయిందా నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇల్లు కడితేనే ఇబ్బందులు వస్తాయంటే ఎలుకల బాధకి ఇల్లు ఏమన్నా తగలబెట్టుకుంటామా మనం? గదే జరిగింది ఈ తెలంగాణలో. కేసీఆర్ అనే వ్యక్తి మంచోడే అబ్బా, నేను చెప్తున్నా కదా. ఇప్పటికే 1,00,000 సార్లు చెప్తా నేను. రైట్. ఇక నిన్న ఈయన తెలుసు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారండి. ఈయన పేరు అందరికీ తెలిసే ఉండాలి బహుశా. రేవంత్ రెడ్డి అని గతంలో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్లో పనిచేసిండు. అంతకుముందు తెలుగుదేశం బ్యాచ్ ఇది. చంద్రబాబు దగ్గర ఓనమాలు నేర్చుకొని వచ్చిన వ్యక్తినే. ఈయన నిన్న మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది, కాసింత బాధ కూడా కలిగింది. నేను చెప్తున్నా కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి నేను మంచి గౌరవం ఇస్తా. మరి ఆ గౌరవాన్ని కాపాడుకుంటే ఓకే, లేకపోతే మనం కూడా ఏం చేయలేం. ఒక్కసారి వినాలే. ప్రతి సన్నాసోడు రైతు బంధు ఇస్తలేడని అంటున్నాడు. మరి రైతు బంధు ఏమనాలి అధ్యక్ష? నోట్ దిస్ పాయింట్. ముఖ్యమంత్రి గారు, ఆ రైతు బంధు ఏమనాలి మేము? ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు ప్రతి సన్నాసోడు రైతు బంధు వేస్తలేడని అంటున్నాడంటే రైతులందరూ సన్నాసులా నీ భాషలో? రైతులే కదా అడిగేది. 60 లక్షల మంది రైతులు ఉన్నారు తెలంగాణలో, ఇంకెక్కువనే ఉన్నారు లెక్కలు దిత్తే. మరి ప్రతి సన్నాసోడు రైతు బంధు వేస్తలేడని అంటుండు అంటే ఈయన ఎంత అహంకారపూరితమైన ధోరణితో మాట్లాడుతుండండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు దిక్సూచిగా ఉండాల్సిన వ్యక్తి తాను మాట్లాడే భాష ఎంత ఘోరమండి ఇది. గిదా ఓ అయ్యలారా ఓవలారా ఇంటున్నారా? రైతాంగం అంతా ఇనూరి ప్రతి సన్నాసోడు రైతు బంధు వేస్తలేడని అంటుండు. అవును వేయమని అంటాం. మరి అది నువ్వు పెట్టిన పథకం కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మేధస్సులో నుండి వచ్చిన అద్భుతమైన పథకం అది. వెయ్యాలి. మరి ఇన్ టైంలో వేయకపోతే ఆకలైనప్పుడు అన్నం పెట్టితే చచ్చిపోయినాక పిట్టవి పెట్టుడు ఎందుకు అంటున్నాం మేము. బతికున్నప్పుడు బువ పెట్టామంటాను, సచ్చినాక పిట్ట పెట్టి అక్కడికి వచ్చి అదేంది దొంగ కన్నీళ్ళు గర్వం అంటలేం మేము బతుకున్నప్పుడే బుక్కడి బువ పెట్టాలి. అన్ని రకాలుగా మమ్మల్ని సాధాలే ఈ ప్రభుత్వం. ఎందుకంటే మేము పన్నులు కడతాను, నువ్వు సీఎం, నువ్వు తినే ఫుడ్ కాడ నుండి నీ చుట్టూ ఉండే ప్రతి రూపాయి కూడా మాదే. మా పెద్ద జీతగానే నువ్వు, మా పెద్ద పాలేరు నువ్వు. తెలంగాణ ప్రజలారా చూడుర్రి, రైతు బంధు వేస్తలేనంటే అడగకపోతే ఏమంటావు? ప్రతి సన్నాసోడు అంటే మరి నిన్నేమనాలి మేము? రేవంత్ రెడ్డి గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మిమ్మల్ని ఏమనాలి మేము అంటున్నా నేను, మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పురు. మరి రైతు బంధు ఏస్తలేడు అన్నాడు. ఈడ 7,000 కోట్ల రూపాయల నిధులు పెట్టిండండి కేసీఆర్ గారు, 7,000 కోట్ల రూపాయలు. మరి మాకు వచ్చిన సమాచారం ప్రకారం నీ దోస్తుకు ఇలా 2,000 కోట్లు ఇచ్చినవట కాంట్రాక్ట్ పైసలు, ఇంకొక ఆయనకు 1,500 కోట్లు ఇచ్చినవట, ఇంకొక ఆయనకు 3,000 కోట్లు పోయినాయట. మాకున్న సమాచారం. మరి ఇది నిజమా కాదా నువ్వే చెప్పాలి. ఆరోపణ వస్తుంది నీ మీద. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ టైంలో వేస్తానన్న డబ్బు నువ్వు ఎందుకు వేయలే చెప్పు. రేవంత్ రెడ్డి జీ చెప్పు జీ, ఏంది నువ్వు సన్నాసోడా? మరి నువ్వేంది ఈ సన్నాసోడే 15,000 రూపాయలు వేస్తా అని చెప్పిండు ఎన్నికల ముందు. బిఫోర్ సీఎం ఆయన మాట్లాడింది, ఇప్పుడు ఆఫ్టర్ సీఎం అయినాక ఆయన మాట్లాడే ముచ్చటిన. ఫిబ్రవరి ఆఖరిలోగా రైతు బంధు వేస్తాం. దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది? దద్దమ్మల నువ్వు పెద్ద దద్దమ్మ అవుతావు. ఇక మరి మమ్మల్ని దద్దమ్మ అనే నైతిక హక్కు ముఖ్యమంత్రి గారికి లేదు. మేము ఓటేస్తే గెలిచినోడివి, మేము ఏంది మా పైసలతోనే నువ్వు అక్కడ పరిపాలన చేయాల్సిన పెద్ద జీత. కానీ నువ్వు మాటలంటే మేము మడం. దద్దమ్మలారా మీరా అడిగేదంటే మరి నువ్వేంది అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఏం సమాధానం చెప్తావు? గీదా మాట్లాడాల్సిన విషయం. రేపు రాబోయే తరానికి ఇదాను నేర్పించే భాష. మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా. అవునా? అసలు నీకు ముఖ్యమంత్రి అయిన అర్హత ఈరోజు నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను అన్నవంటే అది కేసీఆర్ యొక్క భిక్షం. 2001 నుండి 2014 వరకు ఏడున్నావు నువ్వు. అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలుసా నీకు? తెలంగాణ పోరాటం అంటే ఏందో తెలుసా? కనీసం నువ్వు ఆ మైకాడ ప్రమాణ స్వీకారం రోజు జై తెలంగాణ అంటవేమోనని చూసిన, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్లు అంటవేమోనని చూసిన. అన్నవా? నీకు ఏ అర్హత ఉంది? ఫస్ట్ ఏ అర్హతతోని ముఖ్యమంత్రి అయినావో చెప్పు. నువ్వు ఫస్ట్ నువ్వు ఏ అర్హతతోని ముఖ్యమంత్రి అయినావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దలుసుకున్నాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది? నీ మంత్రులకు మంత్రి పదవులు ఎక్కడిది? ఈ ప్రత్యేక రాష్ట్రంలో మీకు ఇంత సోకులు ఇంత వన్యలు తెచ్చింది ఎవరు? ఏమో బాగా మాట్లాడతాను. మా ఊళ్ళే పగటేశగాడ అని పిట్టల దొరలో ఉంటారు. గిదే కథ, ఈ ఎగురుడు కథనే. ఏంది మా బట్టన్న గల్లపెట్ట తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు తెలియదా? 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 23 వరకు అన్నీ తెలుసు. ఇప్పుడు మొత్తం కడిగిన ఆనిముత్యాల లెక్క, శుద్ధపూసల లెక్క. అబ్బో పైసలు లేవు కాదు, మేమేదో బంగారు బిందెలు బంగారు పైలాలు ఉన్నాయని వచ్చినాం, అన్ని కుండలు షిప్పలు మన్నే ఉన్నది అని అనుకుంటున్నావు. తెలియదా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకే తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పులు ఎన్ని ఉన్నాయి? 6 లక్షల కోట్లు అని అన్నారు కదా, మీరే కదా బూటకు ప్రచారం చేసింది. ఆ తెలివి ఏడబోయింది ఆ రోజు. ఆ రోజు తెలివి ఏడబోయింది. ఇప్పుడేదో బాగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఏం లేదంటే మరి ఏం లేకుంటే ఎందుకు వచ్చినావు అంటున్నా నేను. బాగా మాట్లాడుతున్నావు, మరి ఎందుకు వచ్చినావు? 100 రోజులలో హామీలు అమలు చేస్తాం. గల్లపెట్టెల మీ బట్టన తెరిస్తే ఏం లేదని చెప్పినావు. మరి ఇప్పుడు హామీలను ఎట్లా అమలు చేస్తావా నాకు చెప్పు, అర్థం కాలే. నీ భాషల్ని అడుగుతున్నా, ఎట్లా చెప్పు, చెప్పవా రేవంత్ రెడ్డిజీ. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులలో పాతి పెడతా అంటే నువ్వేమైనా క్రిమినలా, లేకపోతే నువ్వేమైనా ముఖ్యమంత్రివేనా, లేకపోతే ఏమైనా క్రిమినల్వా? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతులో పాతి పెడతా అని చెప్తున్నాడు. అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ నువ్వు ఎన్ని మీటర్ల దూరంలో ఉందో తెలుసా? తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమమే చేయకపోతే నువ్వు ఎన్ని మైళ్ళ దూరంలో ఉండేటోనివే తెలుసా? ఈరోజు ఆ మైకు ముంగట నువ్వు మాట్లాడేటోడివా? ఏమయ్యా రేవంత్ రెడ్డి, గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ బతికేంది, నీ భవిష్యత్తు ఏంది, నీ కథ ఏంది, ఇవాళ ఏంది? కేసీఆర్ యొక్క భిక్షది. మీ దోస్తు మిమ్మల్ని మొత్తం ఆజామాయిషి చేసే పెద్ద మనిషి వేమూరి రాధాకృష్ణ గారు చెప్పలే నీకు? అన్నాడు కదా ఇంటర్వ్యూలనే, కేసీఆర్ అనుకున్నాడు కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, గంతే. మరి కేసీఆర్ కాదంటే ఈ క్షణం కూడా పూసిపోతారు రై సంచి. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతాం, కాంగ్రెస్ లేకుండా తరిమి కొడతారు. ఆ రోజులు దగ్గరికి వచ్చినాయి. తెలంగాణ ప్రజలే అన్ని కుర్చీని మడత పెట్టేస్తారు. తెలంగాణ ప్రజలు మంచి కోపం మీద ఉన్నారు, మామూలుగా లేరు. ఎందుకంటే నువ్వు చెప్పిన ముచ్చట్లు, నువ్వు చేస్తున్న వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో
యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ నువ్వేదో చెప్తున్నావు కానీ, ఏదో మాట్లాడుతున్నావు కానీ తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. వాస్తవాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఏంది విషయం, ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో యావత్తు తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. ఏమో ముచ్చట్లు చెప్తున్నావు. ఇక ఇది ఏంది ఇంటర్వెల్, అసలు సినిమా ముందుందా? ఏం ఇంటర్వెల్? నువ్వు ఏం చేసినావని 9వ తారీఖు రుణమాఫీ ఇస్తా అంటివి, దాని తర్వాత ఏం చేసినావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఏం కథ, నీ లక్షణం ఏంది, ఏం కథ? ఒక్కసారి ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించుర్రు తెలంగాణ ప్రజలారా. ఇంటర్వెల్ అట, నువ్వు రుణమాఫీ 9వ తారీఖు చేస్తా అంచి చేయకపోతేవి, ఒక్క నెల ఆగండి 4000 పెన్షన్లు అంచివి, 15,000. ప్రపంచంలో ఒక వింత ఏంటంటే రైతులకు, కౌలు రైతులకు ఈయన రైతు బంధు ఇస్తాడట. మరి అది ఎట్లా సాధ్యమో నాకైతే తెలుస్తుంది. వింతలు, ప్రపంచంలో వింతలను చూసినా కానీ ఈయన వింత మాటలు అయితే నాకు ఎప్పటివరకు అయితే అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలరా, మీకేమన్నా అర్థమైతే చెప్పుర్రి. నేను ఈ విషయాలను చాలా క్లారిటీగా అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని కూడా. మరి రైతులకు, కౌలు రైతులకు ఎట్లు ఇస్తాడో? ఇంటర్వెల్ మాత్రమే. అవును, నీది ఇంటర్వెల్లో ముగిసిపోయే సినిమా, నీ సినిమా బోరుకు వచ్చింది, నీ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది, మధ్యలోనే వెళ్ళిపోతారు. మీ వాళ్ళు ఉంటారు అనుకుంటున్నావా? ఉండరు. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు, ఊపిరి తీస్తాం. ఇక చూడుర్రా, ఈయన బ్లాక్మెయిల్, ఈయన మైండ్ సెట్, ఈయన క్రిమినల్ అనాలా, ఏమనాలా చెప్పుర్రి? ఒక ఉద్యమ నేతను, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడుతుండే ఆయనే? కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు, ఊపిరి తీస్తాం, చంపేస్తావా? అంత దుర్మార్గమైన మెదడా నీది? అంత దుర్మార్గమైన ఆలోచనలు అని ఒకసారి చెప్పబోయా నువ్వు. కేసీఆర్ ఊపిరి తీస్తాడట. అరే ఏం చేస్తున్నారా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే? ఏమైనా గాజులు దొరుకున్నారా? పోయి పోరాటం చేయరా? తిరగబడరా? ఏం బిడ్డ నువ్వు ఏంది, ఏం మాట్లాడుతున్నావు అని అడగరా? మీకేమన్నా సావాజ్ వచ్చిందా? ఏమైందా మీకు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషనేనా ఇది? ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు, ఊపిరి తీస్తా అంటాడా? ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక ప్రధాత ఆయనే. ఈరోజు రాష్ట్రం ఇంత మంచిగా సస్యశామన, ఒక ఓపెన్గా మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కర్ఫ్యూలు అయినాయండి హైదరాబాద్లో? కొంచెమన్నా సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి. హైదరాబాద్ ఇవాళ సస్యశ్యామలంగా ఉందంటే ఎవరి పుణ్యం అది? కేసీఆర్ పుణ్యం కాదా? ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. కేసీఆర్ పుణ్యంగా, కేసీఆర్ను ఊపిరి తీస్తా అంటాడా ఈ మొగోడు? అరే కేసీఆర్ అనే వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మహోన్నతమైన వ్యక్తి, ఆయనను ఊపిరి తీస్తా అంటాడు ఆయనే. ఇది ముఖ్యమంత్రి గారి మైండ్ సెట్. మరి ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు సేవ చేయనీకి వచ్చిండా? ఒక క్రిమినల్ మైండ్తో కేసీఆర్ను చంపనీకి వచ్చిండా? ఊపిరి తీస్తా అంటుండేనే. అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించినావు, నువ్వు ఓడియలే. ఆడ వెంకటరమణారెడ్డి అనుకుంటా ఆయన ఉన్నాడు, ఆయన మంచి చేసిండు కాబట్టి ఆయన గెలిచిండు. ఆయన ప్రణాళిక మీడియా దగ్గరికి నీ లెక్క రమ్మని, నీ భజన మీడియా లెక్క భజన వేయించుకోలే. ఆయన మంచి, ఆయన కొన్ని సంవత్సరాలుగా అక్కడ కష్టపడ్డాడు, గ్రౌండ్ లెవెల్లో చేసిండు, అనేక రకాలుగా కూడా ఆయన అభివృద్ధి చేసిండు, ఆయన మంచి పనులు చేసిండు ఆయన. మరి నువ్వెందుకో గెలవలే? నువ్వెందుకు ఓడిపోయినావు? పోటు మోగోడా ఆడ నువ్వెందుకు ఓడిపోయినావు అంటున్నా. నువ్వెందుకు ఓడిపోయినావు? గా ముచ్చట చెప్పపోతివి. మీరంతా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపేయాలి, 100% బీఆర్ఎస్ని గెలిపేయాలి. ఈసారి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఓటేస్తారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కార్యకర్త కూడా ఓటేస్తారు. మీరు చూడుర్రి, మీరే చూడుర్రి. కాంగ్రెస్ కార్యకర్త కూడా బీఆర్ఎస్కి ఓటేయకపోతే నన్ను అడుగుర్రి. కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్లో ఏంది సీఎం రేవంత్ రెడ్డి సీఎం అనేటట్టు ఉన్నదా అని ఆయనకు? ఏమనేటట్టు ఉన్నది చూడుర్రి. ఒకసారి చదువుదాం ఈయన ఏం రాసిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్ కన్వెన్షన్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బంధు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటున్నారు అని మండిపడ్డారు. ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా రైతులందరి ఖాతాలలో వేస్తామన్నారు. వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తున్నది. అదే పథకాల అమలు ఆలస్యంపై ప్రశ్నిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దద్దమల్లారా మీరా మమ్మల్ని అడిగేది అంటూ ధ్వజమెత్తారు. పాలనా పగ్గాలు చేపట్టి 50 రోజులు కాకముందుకే ఎలా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. అడిగే వాళ్లకు ఏ అర్హత ఉందని ఎదురు ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక్కో పైసా జమ చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని చెప్పారు. తామిచ్చిన హామీలు 100 రోజులలో అమలు చేస్తామని అన్నారు. త్వరలో తాను ఇంద్రవెల్లి నుంచి జిల్లాల పర్యటన చేపడతానని, రోజు విడిచి రోజు ప్రజలను కలుస్తానని కూడా చెప్పిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గుంపు మేస్త్రీని
ఈయనట దద్దమ్మల్లారా మీరు మమ్మల్ని 50 రోజులు కాలే అడుగుతారా అంటే మరి 100 రోజులు ఇంకో 50 రోజులు అయితే అయిపోతుంది. అప్పుడు కుర్చీ మడత పెడతారు. తెలంగాణ ప్రజలు కుర్చీ మడత పెడతారు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలి. అప్పుడు కుర్చీ మడత పెడతారు. కుర్చీ మడత పెట్టి ఏం చేస్తారు అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు. నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కుర్చీ మడత పెడతారు. 50 రోజులు కాకముందుకే అంటే ఇంకా 50 రోజులు 50 రోజులైందా? నువ్వు ముఖ్యమంత్రి కాదా? నువ్వు జీతాలు తీసుకుంటలేవా? నీకు అలవెన్స్లు అత్తలేదా? నీకు భద్రత కల్పిస్తున్నానో? నువ్వు సెక్రటరియట్కి అత్తలేవా? నీకు తినే తిండి ఎక్కడిది? మా పైసలు కాదా? నీ అధికార బంగ్లా, నీకు సెక్యూరిటీ ఎవడిస్తాడా? 50 రోజులు అంటావు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నీ మీద బాధ్యత ఉంటుందా రేవంత్ రెడ్డి? తెలియకపోతే తెలుసుకో. ఈయన చెప్తాను మళ్ళా అడగద్దు చెయ్యొద్దు. ఇక చూడు రిగిది పాత పోలీస్ బాసే టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్. సర్కారు ఫైలు పంపగానే ఆమోదించిన గవర్నర్. చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం. బీఆర్ఎస్ పాలనలో అత్యధిక కాలం డీజీపీగా సేవలు. 5 సభ్యులను నియమించిన ప్రభుత్వం. సభ్యులలో ఒకరిది రాజకీయ నేపథ్యం. కమిషన్ను చక్కదిద్దడం, నోటిఫికేషన్లు పెద్ద సవాలే. ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగుల ఎదురుచూపులు. మహేందర్ రెడ్డి నియామకంపై అనేక అనుమానాలు. సర్కార్ ఆఫర్ ఇచ్చిన వద్దన్న ఆకునూరి ఆర్ఎస్పీ. ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బాస్ రాబోతున్నారు. చాలా మంది లైన్లో నిలబడిన సర్కార్ మాత్రం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికే మొగ్గి చూపినట్లుగా తెలుస్తుంది. కమిషన్ చైర్మన్ రావడంతో ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులలో మరింత ఆశ పెరిగింది. అయితే ఇదే ఇప్పుడు కొత్త చైర్మన్కు పెద్ద సవాల్గా మారబోతుందనే చర్చ అధికార వర్గాలలో జరుగుతుంది. మరోవైపు పిలిచినా ఇస్తామన్నా కానీ ఓ మాజీ ఐఏఎస్ ఓ మాజీ ఐపీఎస్ మాత్రం ఆ పదవి మాకద్దు బాబు అని వెళ్ళిపోయారని కూడా తెలుస్తున్న పరిస్థితి. మరి ఎందుకు అద్దన్నారో వీళ్ళిద్దరు చెప్పాలి. అప్పుడు బాగా తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసే ప్రయత్నం చేసిరు కదా. చూడురి మరి వీళ్ళిద్దరు ఎందుకు అద్దన్నారు అంటే నిరుద్యోగులారా ఇప్పటికైనా ఆలోచన వచ్చిందా? మీరు దయచేసి ఆలోచించాలి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, నేను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, దయచేసి మీరు ఆలోచించండి. మిమ్మల్ని మోసం చేసిళ్ళు మీ ఎన్నుకున్న కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు కేవలం రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాల స్వప్రయోజనాల కోసం ఈరోజు తెలంగాణ బిడ్డలను ఆగం చేసిళ్ళు. ఇది 100కు 1000% నిజం. ఎస్, వీళ్ళిద్దరు ఎందుకు తీసుకోలే టీఎస్పీఎస్సీ చైర్మన్గా? అడగండి తెలంగాణ ప్రజలారా, అడగండి. డీజీపీ ఈయన పొల్లు బండబూతులు ఇచ్చింది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో. మరి అలా ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు? ఏం జరిగినట్టు? ఇక చూడుర్రి, ప్రాణాలకు రక్షణ లేదు. రెచ్చిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు. పచ్చని పొలాలలో ఫ్యాక్షనిస్ట్ నీడలు. కొల్లాపూర్ తాలూకాలో ఎంపీపీపై హత్యాయత్నం. గతంలో జవాన్ దారుణ హత్య. ఈ ఘటన మరొక ముందుకే మరో ఘటన. ఇక చెప్పవా, హత్య రాజకీయాలకు పచ్చని పల్లెలు వేదికలు అవుతున్నాయి. కాంగ్రెస్ పాలన ఫ్యాక్షన్ రాజకీయాలను మరిపిస్తుంది. మొన్నటి వరకు మొన్న కొల్లాపూర్లో జవాన్ను దారుణ హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీపీపై హత్యాయత్నానికి యత్నించారు. వరుస ఘటనలతో గ్రామాలలో భయానకర వాతావరణం ఏర్పడింది. ప్రశ్నిస్తే విమర్శిస్తే దాడులకు పాల్పడుతున్న సంస్కృతి ఇప్పుడు రాజ్యమేలుతుంది. కాంగ్రెస్ దాడులను పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తుండడం గమనార్హం. ఇదేనా కాంగ్రెస్ పాలన అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డిపై 2 కాంగ్రెస్ కార్యకర్తల హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆదిస్వామి దాడులకు పాల్పడ్డారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. తమకు దళిత బంధు రాకపోవడానికి తానే కారణమంటూ దుర్భాషలు ఆడుతూ దాడి చేశారని ఆయన అన్నారు. ఇక చూడవా, ఓ రేవంత్ రెడ్డిజీ కిదరే, ఒకసారి చూడు. నీ అద్భుతమైన పాలనలో కర్నూలు, ఆళ్లగడ్డ, రాయలసీమ రాజకీయాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. నీ కార్యకర్తలు హత్య రాజకీయాలు చేస్తున్నారు. ఇదా నువ్వు చేసే పని అంటున్నా. గిదా నువ్వు చేసే పని అంటున్నా. ఇదానే ప్రభుత్వం, గిదా కాంగ్రెస్ ప్రభుత్వం, గిదా ఇందిరమ్మ రాజ్యం, గిదా సోనియా గాంధీకి సంబంధించి చెప్పింది. ఏం రాజ్యమే అనేది? రేవంత్ రెడ్డి పచ్చని పల్లెలలో చిచ్చు పెడతావా నువ్వు? ఇదానే ప్రభుత్వం. ఆడ మంత్రి ఉన్నాడు, ఆయన కొంచెం కూడా సోయలేదు. మరి ఏం మంత్రి ఏం కథనో ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరే ఆలోచించరు. బీసీ ఎస్టీకి నై, ఓసీకి తమిళసై సై. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా
కోదండరామరెడ్డి సిఫారసు చేసిన సర్కార్ ఓకే చేసిన తమిళసై బీఆర్ఎస్ టైంలో దాసోజు కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫారసు. దాసోజు కుర్రాకు రాజకీయ నేపథ్యం అంటూ నాటి కేబినెట్ సిఫారసును తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు జనసమితి అధ్యక్షుడికి ఓకే చెప్పిన తమిళసై కాంగ్రెస్ బీజేపీ బంధానికి నిదర్శనమని ట్రోలింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తమిళసై సౌందర్యరాజన్ పూర్తి స్థాయిలో యాంటీగా ఉన్నారు అనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. అది నిజమైన విషయం, అది వాస్తవమైన విషయం, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇంకా దాని గురించి మన చర్చలు కూడా వద్దు. రైట్, మన పేపర్కు సంబంధించి కూడా చూద్దాం. హైకోర్టుకు 100 ఎకరాలు ఎలా ఇస్తారు? కొత్తగా మళ్ళీ క్యాంపు కార్యాలయాలు కడదాం, మేము కడితే వద్దన్నారు, ఇప్పుడు ఎలా సమర్థిస్తున్నారు? రైతు బంధు ఇస్తానని దావోస్ వేదికగా అబద్ధాలు. త్వరలోనే కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీడియాతో చిట్చాట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఒక్కసారి ఆలోచించారు తెలంగాణ ప్రజలారా. మేము చేస్తేనేమో శుద్ధపూస పనులు, మంది చేస్తేనేమో సంసారం. ఇగో గిదే అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిస్థితి గదే అయిపోయింది తెలంగాణ ప్రజలారా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది 100కు 1000% నిజం. ఇది 100కు 1000% నిజం. ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంత దారుణంగా కూడా అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. సంక్రాంతి పండుగ అనకుండా పండుగ కూడా వెళ్ళని పరిస్థితి కనబడ్డది కదా. ఈరోజు అక్కడ ఝాన్సీ అనే విద్యార్థిని ఏబీవీపీ నాయకురాల మీద జుట్టుబట్టి ఎట్లా లాక్కెళ్ళి ఇప్పటి వరకు ఒక్క సన్నాసన స్పందించి సిగ్గుచరాలున్నాయారా? మీకేమన్నా ఒక్కడన్నా స్పందించదారా తెలంగాణ ఆడబిడ్డల మీద? ఇదివరకు ఏదో జరిగితే కుక్కల లెక్క మొరిగిలు గారా, పిచ్చి కుక్కల లెక్క సిగ్గుచరాలు ఎందుకు లేవురా మీకు? ఒక ఆడపిల్ల మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఇదే భజన మీడియా సిగ్గులు నాయరా. ఇప్పుడు చెప్పుతో కొట్టుకోరు, మీ చెప్పుతో మీరే కొట్టుకోరు. ఝాన్సీ అనే అమ్మాయి మీద జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఒక్కరు మాట్లాడలే. వారి భజన మీడియా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు, సీఎం. ఇప్పుడు మీ చెప్పుతో మీరే కొట్టుకోరు. సిగ్గులు ఉండాలి ఒక్కనికన్నా. ఏబీవీపీ నాయకురాలి మీద ఆ జుట్టు పట్టుకొని లాక్కెళ్తా అంటే ఒక్కరు కూడా స్పందించలేదండి. ఏం ప్రభుత్వం అనేది? కొంచెమన్నా సిగ్గుశరాలు ఉండాలి, స్పందించాలి ఖచ్చితంగా. అరే ఏంది కథ? దావోస్ వేదిక పోయి తెలంగాణ ఇజ్జత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ వాళ్ళు కడతానేమో తప్పు, మేము కడతానేమో శుద్ధం, మేము కడిగిన ఆనిముత్యాలని చెప్తారు. ఇక ఇవాళ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ మొత్తం సిద్ధమైంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చెప్పినాం. ఇక కోదండరాంకు టీఎన్జీఓల అభినందనలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఇండియా కూటమిలో లుకలుకలు, తాజా రాజకీయాలతో కాంగ్రెస్ కలవరం. అర్ధాంతరంగా ఢిల్లీకి చేరిన రాహుల్ న్యాయ్ జోడో యాత్రకు 2 రోజుల విరామం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళది అయ్యే పని కాదు ఇది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ లుకలుకలే, సెంట్రల్లో లుకలుకలే. వాళ్ళది వీళ్ళది దొండే షేను పాడే. నేను చెప్తున్నా కదా, గద అవుతుంది. ఆయన ప్రధాని అయ్యేది లేదు, పోయేది లేదు. ఏంది? మోడీ హామీలను పార్లమెంట్లో నిలదీస్తామా? నిలదీరు, ఇక్కడ నిలదీరు, ఫస్ట్ ఇక్కడ నిలదీరు, తెలంగాణలో నిలదీరు, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఇక చూడుర్రి. మరో ఆటో డ్రైవర్ బలవన్మరణం. మహాలక్ష్మి పథకంతో తగ్గిన గిరాకీ, కీస్తీల కోసం ఫైనాన్స్ సంస్థ వేధింపులు. పురుగుల మందు తాగిన ఉపేందర్ 50 రోజులలో 10 మంది ఆత్మహత్య. 15న ఆటో డ్రైవర్ల బంద్, ఆటో కార్మికుల సంఘాల పిలుపు, ప్రభుత్వం స్పందించాలి TATU అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డి నిన్నేమనాలి, ఏం చెప్పాలి చెప్పు? నాడు తెలంగాణ ఉద్యమంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే, నీ ప్రభుత్వం వల్లనే, సెంట్రల్లో ఉన్న నీ ప్రభుత్వం వల్లనే 1200 మంది విద్యార్థులు అమరవీరులైండు. 1200 మంది తల్లుల గర్భశోక ఈరోజు ఆ పాపం దాకింది. నీ ప్రధాని అందుకే తెలియదు, రాహుల్ గాంధీకి పాపం దాకింది. ఈరోజు నాడంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఏంది పిట్టల్లా రాలిపోయింది. ఇవాళ దేనికోసమే? నీ యొక్క అధ్వానమైన ప్రభుత్వ పరిపాలన వల్ల ఈరోజు వీళ్ళు నేల రాలుతున్నారు. ఆటో డ్రైవర్లు ఇలా నేల రాలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత దారుణమైన పరిస్థితి అండి తెలంగాణ ప్రజలారా. ఆటో డ్రైవర్లు మరణిస్తూ ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. దున్నపోతు మీద వానబడ్డట్టు ఉన్నది ఈ ప్రభుత్వానికి. అరే చనిపోతున్నారు అబ్బాయి ఇక్కడ. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆటో డ్రైవర్ అన్న జీవితాలు ఆగమైపోతున్నాయి నా తెలంగాణలో. చూడుర్రి, 50 రోజులు 10 మందిని బలి తీసుకునేది ఇది ప్రభుత్వ హత్యనే. ఇది బరాబరి ప్రభుత్వ హత్యనే. ఆటో డ్రైవర్ల జీవితాలతోని ఈరోజు వాళ్ళ బతుకులు చూడురి.
తెలంగాణ ప్రజలారా చూడు, ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా గిదా మనం కోరుకున్నది ఇంత అధ్వానమైన పరిస్థితి. ఏం ప్రభుత్వం అనేది. ఇగో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మీద పడిన 1.6 లక్షల రుణం, పెట్టుబడి సాయం అందకపోవడం, ప్రభుత్వ రుణమాఫీ చేయకపోవడంతో మనస్తాపం, పొలంలో పురుగుల మందు తాగి బలవన్ మరణం. 15 రోజుల కిందట తను చాలించిన మరో రైతు. ఇక చెప్పవయా 9వ తారీఖు గిట్లచ్చి గట్ల అన్నావు కదా, ఇలా నీ ప్రభుత్వం చేసిన ఆకృత్యాలకు మరో రైతు బలి. ఓ ఆటో డ్రైవరు, ఇప్పుడు మళ్ళా రైతులు. 40 రోజులలో 23 మంది, ఇప్పటికీ ఇంకో రైతు బలైపోతున్నాడు. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఇంత ఘోరమైన పరిస్థితి మీరు ఎప్పుడన్నా చూసిర్రా? చూడుర్రి ఈ అధ్వానమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇక చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకంటే ఘోరం ఇంకెక్కడన్నా ఉంటుందా? ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? ఇక చూడుర్రి. ఇక దాంతోపాటు దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి, ఇన్ఛార్జీలతో గ్రామ పాలన నడుపుడు ఎందుకు కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ప్రపంచ వేదికలపై ముఖ్యమంత్రి రేవంత్ పచ్చి అబద్ధాలు. నేడు దావోస్ వెళ్తే డబ్బులు దాచుకునేందుకు అన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి ఈయన వాళ్ళ ఏంది ఆంధ్ర పరిపాలన కోసం ఏం చేసిండు, ఏం కథ అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఈయన మీద ఉంటుంది. ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా. ఇంత ఘోరం. ఇక ఈ లంగా పత్రికలు ఉన్నాయి, ఈ వెలుక్కైతే కంటి వెలుగు చూపెట్టుర్రు అర్జెంటుగా. అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోతుంది, గొప్ప కట్టడం విరాజిల్లుతుంది. మేడం మిమ్మల్ని ఎందుకు రమ్మనిలే నాకు ఒక్కసారి చెప్పరా? భారతదేశానికి సంబంధించిన మొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఎందుకు విలువలే? బీజేపీ వాళ్ళు చెప్పాలి. నాకు ఇది బీజేపీ వాళ్ళు అందరు చెప్పాలి, దయచేసి బీజేపీ వాళ్ళు అందరు చెప్పాలి. ఏమైపోయింది, ఎందుకు చెప్పలేకపోయారు? రామ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీకు ఎక్కడన్నా కనబడితే నాకు చెప్పండి ప్లీజ్. ఇక దాంతోపాటు ఇంకొక అంశం. అవును నేను గుంపు మేస్త్రినే, బీఆర్ఎస్ గోరీ కట్టే మేస్త్రి. అవునా, కడత ఒకట్టు మేడిగడ్డకు సంబంధించి పిల్లలు కొంచెం చీరక వాసినాయి, దానికి ఇంతంత ఏది మాలేసేసి దాన్ని అటగట్టు. అట్లనే మా చాలా దిక్కుల గోరి కట్టడానికి ఎవడు దొరుకుతలేడు, మేస్త్రీలు లేరట పాపం వాళ్ళు. ఎందుకంటే గిట్టుబాటు ధర అయితే లేదట. నువ్వు ఎట్లా అగ్గువకత్తావు కదా, కడదుదా నీ గోరి నీ పార్టీ గోరి నువ్వే కట్టుకుంటావు నాకు తెలుసు. చాలా దగ్గర ఉన్నది ఇది, రోజులు ఏమి ఎక్కువ రోజులు లేవు, చాలా దగ్గర రోజులు ఉన్నాయి. దాంట్లో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, ఈ ఏతులెంకని మాటలు నమ్మకూర్రి, ఈయన ముచ్చటే అవసరం లేదు మనకు. ఇగో ఈయనను పొట్టు తిట్టిలు. ఇక చూడురి ఇవాళ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీరే చూడు. బీఆర్ఎస్కు భూ కేటాయింపులపై హైకోర్టులో అప్పీల్, ప్రతివాదులుగా కేసీఆర్, నవీన్ మిట్టల్ అంటూ కూడా చెప్పిన పని. ఇక ఇదంతా ఏం బట్టగాల్సి మీద వేస్తారు. మా మేనిఫెస్టోకు సూచనలు ఇవ్వండి, యువ ఓటర్లకు ప్రధాని పిలుపు. ఎందుకంటే మీకు మేనిఫెస్టో చేయడమే అత్తలేదు కాబట్టి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరా, అమీర్ అలీ ఖాన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక తెలంగాణకు ఇక 20 మెడల్స్, ఇక ఇవన్నీ కూడా చూస్తున్న పరిస్థితి అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక దీంతో పాటుగా ఇక దశమ్మ, ఇక ఇది మొత్తం పుండకోరు ముచ్చట్లో రాస్తుంది. ఇక చూడుర్రి కేసీఆర్ పేదలను మించిన 360 డిగ్రీస్ గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాహక మంచి. ఇక చూడు ఏం లేదు, ఎట్లా కాంగ్రెస్ను ఎట్లా బీఆర్ఎస్ను తిట్టాలి. ఇక చూడుర్రి కేసీఆర్ కాస్కో అనేది 360 బీఆర్ఎస్ భూములు చిక్కులు. ఇక చూడు మొత్తం బీఆర్ఎస్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని చూస్తుంది. ఇక ఇది వీళ్ళ దత్తత పుత్రిక. ఇక మీకు తెలియదు ఏముంటుంది, వీళ్ళు ఏముండే వార్తలు ఇలా చదువుదామనే ఉండదు. తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి రైతు భరోసా ఎవరయ్యో అబ్బా కేటీఆర్ గురించి ఇలా ఈ పత్రికలు రాసిలా వారవ్వా హైలైట్ కదా. ఇది తెలంగాణ ప్రజలారా మీరు ఎప్పుడైనా ఆలోచించిలా, తెలంగాణ బిడ్డలారా మీరన్నా ఆలోచించుర్రి. ఒకసారి మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. దయచేసి నేను చెప్తున్న ఈ పత్రికలన్నీ కూడా మన తెలంగాణను, మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణ బిడ్డలను, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లెట్లా ఆగం చేస్తున్నాయి, ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడ్డది. దయచేసి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు జరుగుతున్న వాస్తవాలను తెలంగాణ బిడ్డలందరూ కూడా దయచేసి తెలుసుకోండి.